నా మీద కేసు నమోదు చేయటం ఇవాళ కొత్త కాదు. మొన్న ధర్నా జరిగితే నా మీద కేసు నమోదు చేస్తున్నాను. నాకు అర్థం కాల. నేను ఒక మాట అడుగుతాను, పోలీస్ వారిని అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నాను, విఘ్నులైనటువంటి ప్రజలను అడుగుతున్నాను. నిన్న గుంటూరులోనే ధర్నా జరిగిందా? గుంటూరులోనే మెమోరాండం ఇచ్చామా? గుంటూరులోనే ఊరేగింపు చేశామా? 175 నియోజకవర్గాల్లో కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేశాం. ర్యాలీకి ముందు పర్మిషన్ అడిగాం, పర్మిషన్ ఇవ్వలేదని చెప్పలేదు. నేను బయలుదేరితే నా ఇంటికాడ కూడా నన్ను ఆపలేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత బ్యారికేడ్స్ అడ్డం పెట్టారండి. ఎక్కడ అడ్డం పెట్టారు? ఈ రాష్ట్రంలో ఎక్కడ అడ్డం పెట్టారా? చూసి చూడట్టు పోయారు. వెళ్ళారు, ఇచ్చాము, మెమోరాండాలు ఇచ్చారు, తిరిగి వచ్చారు. అంతే కదా. ఇది ఒక ప్రజా ఉద్యమం. దీని మీద నాకు బ్యారికేడ్లు అడ్డం పెట్టడం ఎందుకు అడ్డం పెట్టారు తెలుసా మీకు? అక్కడ సీఎం ఒక ఆయన వేశారు. ఆయన మన లోకేష్ గారి బంధువు. నా కోసమే వేసినట్టున్నారు అక్కడ. ఇది మొదటిసారి తగాదా కాదు. ఇంతకుముందు మీరు కూడా చూసింటారు సోషల్ మీడియాలోను, పేపర్లోను. అప్పుడు నా మీద తగాదనే, ఇవాళ నా మీద తగాదనే. ఏం పోయే కాలం వచ్చిందండి? మెమోరాండాన్ని తీసుకెళ్ళి సంతకం పెట్టి ఆర్డీఓకి ఇచ్చి తిరిగి వచ్చేస్తాం కదా. ఇదే కదా మేము చేసేది. మేము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశామా? పెద్ద పెద్ద బ్యారికేడ్స్ పెట్టి 30-40 మంది పోలీసులు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద కేసు పెట్టి మమ్మల్ని లోపలేద్దాం అనుకుంటున్నారు. ఏంటి చూస్తాం, సిద్ధంగా ఉన్నామని చెప్పాం కదా. ఎందుకు ఇన్నిసార్లు రెచ్చగొడతారు నాకు అర్థం కాలేదు. ఆమె పొలిటీషియన్. నేనేమి దారిపోయే దానయ్యని కాదు, రౌడీ షీటర్ని కాదు, దొంగని కాదు. దొంగలను పట్టుకోండి అయ్యా, రౌడీ షీటర్ని పట్టుకోండి అయ్యా, హత్యలు చేసేవాళ్ళని పట్టుకోండి అయ్యా. ఒక ప్రజా ఉద్యమాలు నిర్మించేటటువంటి రాజకీయ నాయకుడిని మీరు అణచాలని ప్రయత్నం చేస్తే కళ్ళు మూసుకోము, నోరు మూసుకోము అనేది కూడా పోలీసు వారికి హెచ్చరిక చేస్తున్నా. ఇవాళ పోలీసులు మీరు లోకేష్ బాబుని చూసి ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నారేమో. మీ పోస్టింగ్ల కోసం మీరు తాపత్రయపడకండి. ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడే వ్యక్తుల్ని గౌరవించండి. చట్ట వ్యతిరేకంగా ఉంటే కేసులు పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు. నేను రోడ్డు అమ్మడే వెళ్తా ఉంటే బ్యారికేడ్లు అడ్డం పెట్టి నా మీద కేసు పెడతారండి. ఏమిటి అన్యాయం? ఈ అన్యాయాన్ని సహిస్తూ ఊరుకుంటాం అనుకున్నారా మేము? ఎన్నాళ్ళుంది? ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రమే. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఏమిటి అన్యాయం? ఏ ఉద్యమాలు చేయకూడదా? మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా మాట్లాడకూడదా? మెమోరాండాలు ఇవ్వకూడదా? ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదా? గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. పోలీసులు ఏదో లోకేష్ చెప్పినట్టు, అకౌంట్ సిఐ మాత్రం లోకేష్ చెప్పినట్టు వింటాడు. ఆయన బంధువు అంట. కడమ పోలీసులు చెబుతున్నా. నేను ఎస్పీని ఇవాళ మార్నింగ్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగా, ఆయన ఫోన్ ఎత్తలా. మెసేజ్ పెట్టా, సమాధానం రాలా. వాళ్ళ సిఎస్తో వాళ్ళ దగ్గర పిఎస్తో మాట్లాడా, బిజీగా ఉన్నారండి, తర్వాత పిలుస్తూ ఉన్నారు. నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళి నేను రిప్రజెంట్ చేయదలుచుకున్నా. అవకాశం ఇస్తే, ఇవ్వకపోతే ఇవి అక్కడ చూస్తాం. ఏముంది దానిలో? ఎస్పీలు కానీ, ఐజీలు కానీ, డీజీపీలు కానీ ప్రజల యొక్క సమస్యల్ని వినడానికి కూడా అవకాశం ఇవ్వాలి. అందులోనూ మాజీ మంత్రి అయినటువంటి నన్ను, మాజీ ప్రజాప్రతినిధి ఆయన నన్ను కూడా వినడానికి మీరు సుముఖంగా లేరంటే మీరు కాకి బట్టలు వేసుకోవడం ఎందుకయ్యా? పచ్చ చొక్కాలు వేసుకోండి కింద నుంచి పైదాకా, మాకేం అభ్యంతరం లేదు. రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు నన్ను హెరాస్ చేయడానికి కుట్ర పన్నారు. 175 నియోజకవర్గాల్లో జరగంది ఒక్క గుంటూరులోనే ఎందుకు జరుగుతుంది? నా మీద మీరు టార్గెట్ చేశారు. చేసుకోండి, చూసుకుంటాను. దేనికైనా సిద్ధంగా ఉన్నానని కూడా మరొక్కసారి పునరుద్ఘాటిస్తున్నాను. అవునండి, నాకు అర్థం కాదు. ఒంటికాయల మీద రావడం అసలు పోలీసులు ఎందుకు ఆపాలని చెప్పండి. నాకు పర్మిషన్ లేదు ఫర్ ఏ కైండ్ ఇన్ఫర్మేషన్. పర్మిషన్ లేకపోతే ఏం చేయాలి? వాళ్ళు చట్ట ప్రకారం వ్యవహరించే వ్యక్తులా కాదా? పర్మిషన్ లేకపోతే మీకు పర్మిషన్ లేదని ఇంటికి వచ్చి నాకు నోటీస్ ఇవ్వాలి. ఇవ్వాలి అవసరం లేదా? ఇంటికాడ బయలుదేరేటప్పుడు మీరు బయలుదేరడానికి వీల్లేదని చెప్పాలా అవసరం లేదా? నేను స్వామి థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆగమని చెప్పాలా అవసరం లేదా? మేము ఊరేగింపుగా వందలాది మంది జనంతో బయలుదేరుతుంటే మధ్యలో ఆపటం ఏంటని అడుగుతున్నా. మధ్యలో బ్యారికేడ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటని అడుగుతా ఉన్నా. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. ఆంధ్రజ్యోతి చెప్పేది ఆంధ్రజ్యోతి చెబుతుంది, ఈనాడు చెప్పేది ఈనాడు చెబుతుంది.
ఏం చెబుతుంది? అంబటి రాంబాబు పోలీసుల మీద దౌర్జన్యం చేశాడు. ఏందండి, నేను పోలీసుల మీద దౌర్జన్యం చేస్తానా? పోలీస్ ఏ ఫోర్స్. నా వేకి అడ్డం వచ్చినప్పుడు నేను వెళ్ళే ప్రయత్నంలో వెళ్తాను. దాన్ని నేను పోలీసులను దౌర్జన్యం చేశాను, పోలీసులను కొట్టాను, పోలీసులు నెట్టాను. నన్ను నెట్లాళ్ళు చూడాల మీరు విజువల్స్. మేము ఎంతమంది మీ బారికేడ్స్ నెట్టుకుంటూ వెళ్తున్నాం? మేము వెళ్ళాల్సిన అవసరం లేదా? ఒక ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని మా అధినాయకుడు మాకు సందేశం ఇచ్చినప్పుడు, ప్రోగ్రాం ఇచ్చినప్పుడు మేము వెళ్ళడం తప్ప? ఇంతకుముందు చంద్రబాబు వెళ్ళలేదా? ఇంతకుముందు తెలుగుదేశం నాయకులు వెళ్ళలేదా? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? పవన్ కళ్యాణ్ పోలీసులు ఆపితే రోడ్డు మీద పడుకున్నాడే. ఆ రోజు ఏమైంది? ఆ రోజు పవన్ కళ్యాణ్ దౌర్జన్యం చేసినట్టు కాదా? ఏంటండి, నాకు అర్థం కాలేదు. మితిమీరి ప్రవర్తిస్తున్నారు పోలీసు యంత్రాంగం. తెలుగుదేశం సైన్యంలాగా వ్యవహరిస్తున్నారు. జాగ్రత్త అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. భయపడటానికి సిద్ధం లేదు అని కూడా చెప్పదలుచుకున్నా. మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్లు అన్నీ అంబటి రాంబాబు దౌర్జన్యం చేశాడు. అంబటి రాంబాబు ఏంటండి, ఒక సిఐ మీద, డిఎస్పీ మీద దౌర్జన్యం చేస్తే ఊరుకుంటారండి? నన్ను ఒక ప్రవాహంలాగా ఊరేగింపులోకి వెళ్తున్నప్పుడు నువ్వు ఇచ్చేసేయాలి. ఇచ్చే తర్వాత కేసు పెట్టుకో, తప్పలేదు. లేకపోతే ముందే నోటీస్ ఇవ్వు, తప్పలేదు. నోటీస్ ఇవ్వు బాబు. ఎలా చేస్తావు? కొంత దూరం మధ్యలో వచ్చి అడ్డం పడతావు, తోసుకెళ్తే మా మీద కేసు పెడతావు. పెట్టుకో, వీ డోంట్ కేర్, విల్ ఫేస్ ఇన్ టు ది కోర్ట్. న్యాయస్థానాల మీద విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులం మరి మాట్లాడితే ప్రాక్టీస్ చేయకపోయినా న్యాయ వృత్తిలో కొంతకాలం పనిచేసిన వాడిని, న్యాయ పట్టభద్రుణ్ణి, నాకు తెలుసు, నేను ఎదుర్కొంటాను. మీరేం చేసుకున్నా లెక్క చెయ్యను. ఈ ప్రజా ఉద్యమంలో ఒక భాగం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news